హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. అలానే మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్స్ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉండొచ్చు. వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చెయ్యాలి అనుకుంటున్నానంటే, ఈ వ్యక్తిని మీరు నమ్మితే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని మోసం చేస్తారా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. దానికి రీజన్ ఏంటంటే టైమ్ టు టైమ్ చాలా మంది వ్యక్తులు ఇలా అంటే వ్యక్తుల చేతుల్లో మోసపోయిన వాళ్ళున్నారు. పోన్లే ఒకసారి ఏదో జరిగింది అంటే మళ్ళీ అలా జరగదులే అని అనుకోని మళ్ళీ ఛాన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇలా జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి అలా చూసుకున్నట్టయితే మీ లైఫ్‌లో పర్టిక్యులర్‌గా ఎవరో ఒక పర్సన్ ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఇక్కడ రిలేషన్‌షిప్ అనేది నేను మెన్షన్ చేయాలనుకోవట్లేదండి. బట్ ఖచ్చితంగా ఇలా మీకు ఎవరైనా ఒక వ్యక్తి మీద కానీ అనుమానం ఉంటే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఈరోజు రీడింగ్‌లో నేను మీకు క్లారిటీ అయితే ఇస్తాను. చూద్దాం అందుకే ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి లెవెండర్ అండ్ ఆరెంజ్ కలర్ లాలీపాప్ టాయ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ అండ్ యెల్లో కలర్ లాలీపాప్ టాయ్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి పింక్ అండ్ గ్రీన్ కలర్ లాలీపాప్ టాయ్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ లెవెండర్ అండ్ ఆరెంజ్ కలర్ లాలీపాప్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. ఈ వ్యక్తిని ఇప్పుడు మీరు నమ్మితే వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ మోసం చేసే అవకాశం ఉందా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద మీరు చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్, హోప్స్ పెట్టుకున్నారండి. మీరు నార్మల్‌గా అయితే ఎవరిని కూడా అంత ఈజీగా ట్రస్ట్ చేసే టైప్ కాదు. ఎవరికీ అంత ఈజీగా ఛాన్స్ కూడా ఇవ్వరు. ఎందుకంటే మళ్ళీ అంటే వాళ్ళేంటో తెలియనప్పుడు, వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటో తెలియనప్పుడు అనవసరంగా హర్ట్ అయ్యే పరిస్థితి ఉండొచ్చు. ఆర్ సఫర్ అవుతారు అనే భయం మీకెక్కువ. దానివల్ల మీరేంటంటే వ్యక్తులనైతే ఈజీగా ట్రస్ట్ చేయరు. కాకపోతే ఎందుకో కానీ ఫస్ట్ టైమ్ అంటే ఈ పర్సన్‌ని కొంచెం ఎక్కువే ట్రస్ట్ చేశారని చెప్పొచ్చు. వీళ్ళ కోసం చాలా ఎక్కువే చేసినట్టుగా కూడా ఉన్నారు. ఎందుకంటే మీ స్టాండర్డ్‌కి వీళ్ళు మ్యాచ్ అయ్యారండి. అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారంటే మేబీ మనం ఒక రైట్ పర్సన్‌నే ట్రస్ట్ చేస్తున్నాం. రైట్ పర్సన్ విషయంలోనే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాం అన్నట్టుగా ఫీల్ అయ్యారు. బట్ సమ్‌వేర్ ఎక్కడో గాని అంటే మీరు వీళ్ళ రియాలిటీ కానీ ఆర్ ఒరిజినల్‌గా వీళ్ళ ఇంటెన్షన్స్, వీళ్ళ సిట్యుయేషన్స్ ఏంటి అనేది కానీ చెక్ చేసుకోవడం లాంటివైతే చేయలేదు. దానివల్ల ఇక్కడేమైందంటే స్లోగా ఈ రిలేషన్‌షిప్‌లో సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేశారండి. అండ్ ఇంకొకటి ఇదేంటంటే లవ్ రీడింగ్ ఆర్ మ్యారేజ్ రిలేటెడ్ రీడింగ్ అనే కాదు. ఈ పర్సన్ ఎవరైనా కూడా అవ్వచ్చు. ఎలాంటి కనెక్షన్ అయినా ఉండొచ్చు. ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి ఆ బేసిస్‌లోనే నేను మాట్లాడుతున్నాను. అలా చూసుకున్నట్టయితే ఈ వ్యక్తి వల్ల మీరేంటంటే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయడం కానీ, చాలా సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేశారు. మీకేమనిపించిందంటే మీరు పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి, ఈ వ్యక్తి చేస్తున్న పనులకి ఆర్ వాళ్ళ బిహేవియర్‌కి, వాళ్ళ మాటలకి
అసలు సంబంధమే లేదు. కంప్లీట్ గా ఒక డిఫరెంట్ పర్సన్ లాగా అయితే మీరు ఫీల్ అయ్యారు. ఎందుకంటే స్టార్టింగ్ లో వీళ్ళు ఇలా లేరండి. స్టార్టింగ్ లో కానీ ఈ పర్సన్ ఇలా ఉంటే అసలు మీరే ఛాన్స్ తీసుకోరేమో, మీరే అంటే ఈ వ్యక్తిని దూరం పెట్టే వాళ్ళేమో. బట్ ఎక్కడో కానీ ఈ వ్యక్తి స్టార్టింగ్ లో ఒకలా ఉన్నారు, తర్వాత ఇంకొకలా ఉన్నారు. అది అంటే మీకు మరి కొంచెం బర్డెన్ లా అనిపించిందండి, మరి కొంచెం మిమ్మల్ని ఏంటంటే హర్ట్ చేసింది. సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చింది. బట్ ఎక్కడో కానీ ఇక్కడ కొంతమందికి ఏంటంటే ఇది క్లియర్ కట్ గా కాంటాక్ట్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కంటే కూడా ఎక్కువ ఆన్ అండ్ ఆఫ్ అండ్ కాంటాక్ట్ సిచ్యువేషన్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ మోస్ట్లీ మిమ్మల్ని ఏంటంటే అంత ఈజీగా కట్ చేయట్లేదండి. అలా అని చెప్పి మీకు ఎలాంటి కమిట్మెంట్ లేకపోతే మీ విషయంలో ఏంటంటే సిన్సియర్ గా ఉండడం అలాంటివి కూడా ఏం చేయట్లేదు. నిజానికి ప్రాబ్లం ఏంటంటే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో జనరల్ రీడింగ్ కాబట్టి మీరు ఏంటంటే పర్టికులర్ గా నో కాంటాక్ట్ ఆన్ అండ్ ఆఫ్ కాంటాక్ట్ సిచ్యువేషన్ అనే బేసిస్ లో ఏం చూడాల్సిన అవసరం లేదు. కానీ బట్ స్టిల్ ఈ పర్సన్ ఏంటంటే ఇంకా మిమ్మల్ని ఏంటంటే చీట్ చేస్తున్నారండి. ఇంకా మీ వెనక ఏదో చేస్తున్నారు. మీతోనే ఏంటంటే వీళ్ళు ఇంకా ట్రాన్స్పరెంట్ గా ఉండట్లేదు. ఎక్కడో కానీ డెవిల్ అట్రాక్షన్ కనిపిస్తుంది. సో నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ కి మీరు అంటే ఛాన్స్ ఇవ్వడం ఇవ్వకపోవడం పక్కన పెడితే అసలు ఫస్ట్ వీళ్ళని మీరు ట్రస్ట్ చేయడానికే లేదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ మీ విషయంలోని అంటే సిన్సియర్ గా అయితే లేరు. అది పాస్ట్ లో కూడా మీరు గమనించారు. బట్ ఏంటంటే ఏమైనా సరే వ్యక్తి మారుతారు, లేకపోతే మీరు ఈ వ్యక్తి నుంచి ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే నేను ఈ రీడింగ్ ద్వారా మీకు క్లియర్ గా చెప్తాను. అదేంటంటే ఈ వ్యక్తి అయితే మాత్రం ఇప్పుడు కూడా మీ వెనక ఏదో చేస్తున్నారు, మీతో సిన్సియర్ గా ఉండట్లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు మీ ఇంటెన్షన్స్ ఏంటో తెలుసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు. సో మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో ఎడిక్ట్ అయిపోకుండా, ఈ వ్యక్తి విషయంలో మీరు మ్యానిపులేట్ అవ్వకుండా జాగ్రత్త పడడం మంచిది. ఎందుకంటే ఒకవేళ కానీ మీరు కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉంటే ఈ వ్యక్తి ఖచ్చితంగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తుంటారు. వెనక ఒకటి చేయడం, ముందుకు ఒకలాగా ఉండడం. మిమ్మల్ని ఏంటంటే ఖచ్చితంగాను వాళ్ళు అనుకున్న విధంగా మాత్రం హ్యాండిల్ చేస్తుంటారు. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఏం చెప్పినా సరే అంటే మీరు ఈజీగా నమ్మేయడం కానీ, అంటే ఈ వ్యక్తి గురించి తెలిసినా సరే స్టిల్ అంటే మేబీ గతంలో అలా చేశారు కానీ ఇప్పుడు అలా చెయ్యాలి అని మీరే ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివేవో జరుగుతున్నట్టున్నాయి. సో బేసిక్ గా ఈ వ్యక్తిని మీరు ట్రస్ట్ చేయకపోతే మంచిదండి. ఎందుకంటే వీళ్ళ ఇంటెన్షన్స్ అయితే మాత్రం క్లియర్ గా లేవు. ఇప్పటికి అట్లీస్ట్ వీళ్ళు ఏంటంటే మీతో హానెస్ట్ గా ఉంటున్నట్టుగా నాకు అనిపించట్లేదు. అంటే ఒకటి మాత్రం చెప్తాను, మీరు ఇక్కడ ఈ కార్డ్ చూసినట్టయితే క్లియర్ గా రెడ్ కలర్ అట్రాక్టివ్ గా ఉంది అని మీరు అనుకోవచ్చు. బట్ ఈ స్పైడర్ వెబ్ ఏదైతే ఉందో ఇలానే మీరు ఏంటంటే ఈ వెబ్ లోని స్టక్ అయిపోయారండి. అంటే ఈ వ్యక్తి చామ్ కి కానీ ఈ వ్యక్తి మాటలకు కానీ మీరు అట్రాక్ట్ అయిపోయి ఈ వ్యక్తి మీకు కరెక్ట్ అనుకొని అంటే ఇది ఎమోషనల్ అటాచ్మెంట్ అనుకొని ఈ వ్యక్తి విషయంలో మీరు డెస్పరేట్ గా ఉంటున్నారేమో. బట్ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇది ఏది కూడా రియల్ కాదండి. అట్లీస్ట్ ఇప్పుడు సిచ్యువేషన్స్ ప్రకారం అయితే మాత్రం ఇది రియల్ కాదు. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అండ్ ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, ఈ పర్సన్ విషయంలో మీకు ఎక్కడో ఒక క్లారిటీ మాత్రం ఉందండి. లేదు కంప్లీట్ గా ఈ వ్యక్తి గురించి మీకు ఏం తెలియదు అని నేను అనుకోను. కానీ ఈ వ్యక్తి విషయంలో మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల ఆల్రెడీ ఒకసారి డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా మీరేంటంటే ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి, మళ్ళీ ట్రస్ట్ చేయాలి అనే లాంటి ఇంటెన్షన్ తోనే ఉన్నారు. బేసిక్ గా అది వర్కౌట్ అవ్వదని ఎక్కడో సబ్ కాన్షియస్ గా మీకు తెలుస్తుంది. ఎక్కడో కానీ ఛాలెంజెస్ ఉంటాయని మీరు ఫీల్ అవుతున్నారు. బట్ ఛాలెంజెస్ ఉంటాయి అని మీకు తెలుస్తున్నా మీరేంటంటే మీ థాట్స్ క్లియర్ చేసుకోవట్లేదు. మీకు ఏం కావాలో మీరు క్లారిటీ తెచ్చుకోవట్లేదు. ఒక చీటరు లేకపోతే మిమ్మల్ని బీట్రే చేసిన వాళ్ళని మీరు ఎంటర్టైన్ చేస్తారేంటి? అలా ఎలా చేస్తారు? అంటే ఒకటి మాత్రం నిజం, మీరు వేరే వ్యక్తులు ఈ ప్లేస్ లో ఉంటే వాళ్ళని ఎంటర్టైన్ చేసే వాళ్ళు కాదేమో. బట్ ఈ వ్యక్తి విషయంలో ఏంటంటే మీరు ముందు నుంచి కూడా చాలా అన్రియలిస్టిక్ గా ఉండడం వల్ల ఎందుకో కానీ ఆ హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల వీళ్ళని ఏంటంటే టాలరేట్ చేస్తున్నట్టుగా, వీళ్ళలో చేంజెస్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ నేను ఒకటే చెప్తానండి, ఈ రిలేషన్షిప్ లోని ఈ వ్యక్తిని మీరు ఏంటంటే ఫస్ట్ ట్రస్ట్ చేయకపోతే మంచిది. అట్లీస్ట్ టైం బీయింగ్ ట్రస్ట్ చేయొద్దు. వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని అబ్జర్వ్ చేయడం మంచిది. అలా మీరు అబ్జర్వ్ చేయకుండా వీళ్ళని మళ్ళీ డైరెక్ట్ గా ట్రస్ట్ చేసేసి వీళ్ళ విషయంలో ఒక ఛాన్స్ తీసుకొని వీళ్ళకి సపోర్ట్ చేయడం కానీ, ఆర్ అంటే లవ్ రిలేషన్షిప్ అయితే మళ్ళీ రిలేషన్షిప్ ని కంటిన్యూ చేయడం కానీ ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ కూడా ఇది కాదు నాకు కావాల్సింది, నేను ఈ రిలేషన్షిప్ ని హ్యాండిల్ చేయలేను అనుకొని ఈ రిలేషన్షిప్ నుంచి మీరే బయటకు వచ్చేస్తారు. లేకపోతే ఈ రిలేషన్షిప్ లో ఉన్నా సరే మీరు ఏంటంటే లోన్లీగా ఫీల్ అవడం కానీ, మీరు మళ్ళీ బాగా డిప్రెస్ అయిపోవడం కానీ, కొంచెం అంటే దీనివల్ల మీరు ఎఫెక్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. అంటే ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఈ వ్యక్తి చేసిన మోసానికి ఆర్ ఈ వ్యక్తి వల్ల మీరు పడిన ఇబ్బందికి
ఎవరిని నమ్మరు. మీ విషయంలో సిన్సియర్‌గా ఉన్న వాళ్ళని కూడా మీరు హర్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళని చూస్తున్నారు కాబట్టి, ఇంకా అందరూ అలానే ఉంటారు. వ్యక్తులు అందరి ఇంటెన్షన్స్ ఇలానే ఉంటాయని మీరు కూడా ఫీల్ అవుతుంటారు. దానివల్ల ఏంటంటే ఫ్యూచర్‌లో వ్యక్తులు ఎఫెక్ట్ అవుతారండి. వాళ్ళు సఫర్ అవుతారు. మీరు తీసుకునే డెసిషన్‌కి ఆర్ మీరు ఇప్పుడు అంటే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయలేకపోవడానికి కాన్సిక్వెన్సెస్ అనేవి ఇంకొకళ్ళు ఫేస్ చేస్తారు. అంటే ఇక్కడ మీకు ట్రామా ఆల్రెడీ క్రియేట్ అవుతుంది. ఆ ట్రామా ఎందుకు క్రియేట్ అవుతుందంటే కోడిపెండెన్సీ అన్నమాట. ఈ వ్యక్తుల నుంచి మీరు ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన దానికంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. వన్స్ అలా చేసిన తర్వాత మీరు సఫర్ అయ్యారు కూడా. సఫర్ అయినా సరే ఇంకా మీలో మార్పు రావట్లేదు. మీకెక్కడో తెలుస్తుంది. ఏదో జరుగుతుంది వెనక. ఈ వ్యక్తి ఏంటంటే అనుకున్నంత ఈజీ కాదని. బట్ మీరేంటంటే అది ట్రస్ట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఈ వ్యక్తిని మీరు గతంలో అంటే ట్రస్ట్ చేసి వాళ్ళ విషయంలో సిన్సియర్‌గా ఉన్నారు కాబట్టి అది వాళ్ళు ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజైనా సరే గుర్తిస్తారు. దాని ప్రకారం అయినా సరే వాళ్ళలో మార్పొస్తది అని చెప్పి మీరేంటంటే వెయిట్ చేస్తున్నట్టున్నారు. అందుకే వీళ్ళనేంటంటే టాలరేట్ చెయ్యాలి అనుకుంటున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఆల్రెడీ సెన్స్ చేస్తున్నారండి. మీ గట్ ఫీలింగ్ చెప్తుంది. ఈ వ్యక్తి విషయంలోని వీళ్ళు ఫెయిర్‌గా లేరు. వీళ్ళు ఫెయిర్‌గా ఉండరు. వచ్చే రోజుల్లో కూడా చాలా రిస్క్ ఇలాంటి వ్యక్తులతో అని. బట్ మీరేంటంటే ఇప్పటికైనా సరే అంటే ఇది అర్థం చేసుకొని ఏదో ఒకటి ఈ ప్రకారం డిసైడ్ అయితే మాత్రం మీరు వచ్చే రోజుల్లో అయినా హ్యాపీగా ఉంటారు. లేకపోతే కష్టం అండి. ఇలాంటి వ్యక్తి ఇప్పుడే మిమ్మల్ని చీట్ చేస్తున్నారు. ఇప్పుడే అంటే ఏదో చేస్తున్నారు. ఇంక వచ్చే రోజుల్లో వీళ్ళు ఎలా ఉంటారు అంటే ఎలా అయినా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ ప్రకారమే కదా ఏదైనా డెసిషన్ తీసుకోవాలి. ఆ ప్రెజెంట్ ప్రకారమే కదా మనం ఏంటంటే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. మరి అలా చూసుకున్నప్పుడు ప్రెజెంట్‌లో వాళ్ళలో హానెస్టీ లేదు. వాళ్ళేంటంటే వెనక ఏదో చేస్తున్నారు. లేకపోతే వాళ్ళేంటంటే మీతో అట్‌లీస్ట్ సిన్సియర్‌గా ఉండట్లేదు. మరి ఇంకా వచ్చే రోజుల్లోని వీళ్ళకి అంటే ఇంకా ట్రస్ట్ చేయడానికి ఏముంది? యాక్చువల్‌గా ఈ రీడింగ్ అయితే మాత్రం వచ్చే రోజులు బేస్డ్‌గానే నేను చేశానండి. కాకపోతే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఈ వ్యక్తులు ఇప్పటికి కూడా మీ విషయంలోనే ఏంటంటే ఫెయిర్‌గా లేరు. ఇప్పుడే ఫెయిర్‌గా లేకపోతే ఇంకా ఫ్యూచర్‌లో మాత్రం ఏం ఫెయిర్‌గా ఉంటారు. ఇది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేబీ ఇది మీరు యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. కానీ ఇదే రియాలిటీ. ఇది మీకు కూడా తెలుసు. నేను చెప్పేదేం లేదు. ఎందుకంటే కార్డ్స్‌లో ఎనర్జీస్ ఇంత క్లియర్‌గా ఉన్నాయి అంటే మీరు ఏం ఫీల్ అవుతున్నారో మీకేం క్లారిటీ ఉందో నాకైతే తెలుస్తుంది. సో, మరి మీకు తెలుస్తుందాన్ని మీరు యాక్సెప్ట్ చేసి మూవ్ అయితే మంచిది. లేకపోతే ఏదో ఒక రోజు మీ హార్ట్‌ని క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితొస్తుంది పర్మనెంట్‌గా. అప్పుడు ఎలా ఉంటుందంటే, వ్యక్తులు ఎవరిని మీరు ట్రస్ట్ చేయరు. వ్యక్తులు కూడా మీ వల్ల హర్ట్ అవుతారు. సో, ఇవన్నీ అనవసరం అండి. ఒక రాంగ్ పర్సన్‌కి మీరు ఛాన్స్ ఇవ్వడం వల్ల, దానికి మీరేంటంటే అంత హ్యూజ్ ప్రైస్‌ని పే చేయాల్సిన అవసరం లేదు. మీతో పాటు వేరే వ్యక్తులు కూడా ఒక ప్రైస్‌నయితే పే చేయాల్సిన అవసరం లేదు. సో, అందుకే మీరేంటంటే ఇప్పటికైనా సరే జాగ్రత్త పడి ఈ వ్యక్తి విషయంలో ఒక డెసిషన్ తీసుకుంటే మాత్రం బెటర్ అండి. లేకపోతే మాత్రం వచ్చే రోజుల్లో కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇక్కడ మీకు ఫస్ట్ నుంచి ప్రతిదీ తెలుస్తుంది. యూనివర్స్ ఏంటంటే మీకు ఫస్ట్ నుంచి కూడా క్లారిటీ ఇస్తూనే ఉంది. సైన్స్ ఇస్తూనే ఉంది. అయినా సరే మీరేంటంటే అవి ఇగ్నోర్ చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే ఈ విషయంలో మాత్రం మీ ఫీలింగ్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయడం కానీ, మీ థాట్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయడం కానీ అలాంటివి చేస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. సో, ఇవన్నీ ఆగిపోవాలండి. ఇక్కడితో ఆగిపోతే మీరు హ్యాపీగా ఉంటారు. లేకపోతే వచ్చే రోజుల్లో ఏదైనా జరగొచ్చు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటే బావుంటుంది. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో, నేను చెప్పాను కదండీ! ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు ఫర్మ్‌గా ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. మనసులో అన్నీ ఫీల్ అవుతున్నారు. మనసులో ప్రతిదీ అర్థమవుతుంది. మీకున్నంత క్లారిటీ ఎవరికీ ఉండదు మీ సిట్యుయేషన్ మీద. ఈవెన్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి అంటే ఈ వ్యక్తి గురించి అంత తెలియకపోవచ్చు. బట్ మీకు మాత్రం ఫుల్‌గా క్లారిటీ ఉంది. సో, క్లారిటీ ఉన్నా సరే మీరేంటంటే డిసైడ్ అవ్వలేకపోతున్నారు. ఇక్కడ ఎలా ప్రయారిటైజ్ చేయాలి? ఏంటి ప్రయారిటైజ్ చేయాలి అనేది మీకు అర్థం అవ్వట్లేదు. నేనైతే ఒకటే చెప్తాను. మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోండి. ఈ రిలేషన్‌షిప్‌ని ప్రయారిటైజ్ చేయడం అయితే వేస్ట్. బేసిక్‌గా వీళ్ళు ఎవరైనా అవ్వచ్చు. ఫ్రెండ్ అవ్వచ్చు, కొలీగ్ అవ్వచ్చు, నైబర్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. బట్ ఒక వ్యక్తికి మనం కనెక్ట్ అవ్వడం అనేది నేచురల్‌గా జరిగినప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. బట్ ఈ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల మీరేమైనా హ్యాపీగా ఉంటున్నారా అంటే అది లేదు. ఈ రిలేషన్‌షిప్ వల్ల చాలా చాలా ఎఫెక్ట్ అవుతున్నారండి. సో, బేసిక్‌గా నేనైతే మీకిక్కడ ఒకటే చెప్తాను. అదేంటంటే, ఈ వ్యక్తి విషయంలో మాత్రం మీరు క్లియర్‌గా ఒకటి డిసైడ్ అవ్వడం మంచిది. లేకపోతే ఇక్కడేమవుతుందంటే,
రోజు రోజుకి కూడా మీరు ఇంకా ఇంకా నెగిటివ్ గా చేంజ్ అవ్వడం కానీ, దీనివల్ల మీకు డిప్రెషన్ రావడం, లోన్లీగా ఫీల్ అవ్వడం, బాగా సఫర్ అవ్వడం లాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇది ఇప్పుడే ఆగిపోతే బాగుంటుంది. లైక్ ఏంటంటే ఈ స్టేజ్ లో మీరు కట్ చేయాలండి. మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మీ ఇంటెన్షన్స్ ని మీరు క్లియర్ గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇదే ప్లేస్ లో ఇంకొక పర్సన్ ఉంటే మీరు వాళ్ళకైతే మాత్రం ఇలాంటి ఛాన్స్ ఇవ్వరండి. అది 100% నేను చెప్పగలను. కాకపోతే ఈ వ్యక్తి విషయంలోనే ఎందుకో మీరు వాళ్ళని ఇలా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. సో, ఇది మీరు మార్చుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే మాత్రం ఫ్యూచర్‌లో ఇంకా సఫర్ అవుతారు. అండ్ మీరు సఫర్ అవుతారు. మీతో పాటు ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు కూడా సఫర్ అవుతారండి. ఇదంతా అంటే వేస్ట్. సో, మీరేంటంటే ఇంక అంత డ్రాగ్ చేసుకోవద్దు. మీకు మీరు ఆ ప్రయారిటీ ఇచ్చుకోండి. మిమ్మల్ని మీరేంటంటే వాల్యూ చేసుకోండి. మిమ్మల్ని మీరు వాల్యూ చేసుకుంటే ఇలాంటి వ్యక్తులు అసలు మీ లైఫ్‌లో ఉండరండి. వాళ్ళకేంటంటే అసలు ఉండే అర్హత కూడా ఉన్నట్టు నాకనిపించట్లేదు. ఎందుకంటే ప్రెజెంట్‌లోనే వాళ్ళు బీట్రేయల్ కనిపిస్తుంది. ప్రెజెంట్‌లోనే వాళ్ళేదో చేస్తున్నారు. సో, ఇంక ఫ్యూచర్‌లో మాత్రం వీళ్ళేంటంటే మారుతారని గ్యారంటీ ఏంటి? అట్‌లీస్ట్ కరెంట్ ఎనర్జీస్ బేస్డ్‌గా నేనైతే ఒకటి చెప్తానండి. ఈ వ్యక్తి విషయంలో వాళ్ళని కట్ చేసినా, చెయ్యకపోయినా వాళ్ళని అట్‌లీస్ట్ ట్రస్ట్ చేయొద్దు. వాళ్ళని వాళ్ళలానే చూడండి. మేబీ సమ్ డే మీరేంటంటే ఇంకా బెటర్‌గా సిట్యుయేషన్స్ అర్థం చేసుకున్నప్పుడు మేబీ ధైర్యం చేసి ఒక డెసిషన్ అయితే తీసుకోగలుగుతారు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ అండ్ యెల్లో లాలీపాప్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తిని ఇప్పుడు మీరు నమ్మితే వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ మోసం చేస్తారా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తిని మీరు ట్రస్ట్ చేసారండి. కాకపోతే మీకు ఫస్ట్ నుంచి కూడా ఈ వ్యక్తి మీకు కరెక్టా కాదా అనే డౌట్ అయితే ఉంది. ఎందుకంటే, మీరు మేబీ పాస్ట్‌లో చాలా సఫర్ అవ్వడం కానీ, వ్యక్తుల వల్ల చాలా ఎఫెక్ట్ అవ్వడం కానీ జరిగుంటది. దానివల్ల మీకేంటంటే ఫస్ట్ నుంచి కూడా ఈ వ్యక్తి అంటే ఆహ్, మిక్స్డ్ థాట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అంటే మీరు స్ట్రెయిట్‌గా వీళ్ళే కావాలి, వీళ్ళే నాకు కరెక్ట్ అని అలా ఏం డిసైడ్ అవ్వలేదు. అలా అని చెప్పి వీళ్ళు రాంగ్, వీళ్ళు మనకి సెట్ కారు అని కూడా ఏం కాదు కానీ, లైక్ ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎమోషన్ అయితే ఫీల్ అయ్యారు. ఈ వ్యక్తి విషయంలో మాత్రం మొత్తానికేంటంటే, కొంచెం అంటే పర్వాలేదులే మనం ఒక ఛాన్స్ తీసుకుందాం అనుకోని మీ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేసుకున్న తర్వాతే ఒక డెసిషన్ అయితే తీసేసుకున్నారు. డెఫినెట్‌గా ఈ వ్యక్తి విషయంలోనేంటంటే, కొంచెం టైం తీసుకున్నారులెండి. ఆ పేషెన్స్‌తోనే అంటే ఈ రిలేషన్‌షిప్ ఒక ఛాన్స్ ఇచ్చినట్టుగా నాకనిపిస్తుంది. బేసిక్‌గా ఇది అంటే ఏ రిలేషన్‌షిప్ అయినా అవ్వొచ్చండి. నేనేంటంటే ఇక్కడ స్పెసిఫిక్‌గా ఒక టైప్ ఆఫ్ రిలేషన్‌షిప్ రీడింగ్ లాగా అయితే చేయట్లేదు. సో, ఎవరైనా చూడొచ్చు. ఎవరి కోసమైనా చూడొచ్చు. సో, అలా చూసుకున్నట్టయితే మరి ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు ఛాన్స్ తీసుకున్నప్పుడైతే మాత్రం చాలా రకాలుగా ఆలోచించి అంటే ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే తీసేసుకున్నారు. బట్ ఫస్ట్ నుంచి కూడా అంటే ఈ వ్యక్తే అనే అలాంటి డెస్పరేషన్ కానీ ఆర్ అంటే ఈ వ్యక్తి ఉంటే నా లైఫ్ బావుంటుందనుకోని మీరేం ఫిక్స్ అయిపోయి అయితే మాత్రం ఈ రిలేషన్‌షిప్‌లోకి రాలేదు. అంతవరకైతే నేను చెప్పగలను. ఎందుకంటే, మీరు అంటే అంత ఈజీగా ఎవరిని ట్రస్ట్ చేసే పరిస్థితుల్లో లేరండి. మరలాంటప్పుడు ఎలా ట్రస్ట్ చేస్తారు? సో, ఇది చాలా నార్మల్. అప్పుడు ఏమైందంటే, మీ ఇద్దరి మధ్యలోకి ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యారండి. లేకపోతే ఈ థర్డ్ పర్సన్ ఫస్ట్ నుంచే ఉన్నారు. కాకపోతే వీళ్ళ రోల్ ఏంటంటే, రోజు రోజుకి బిగ్ అవుతూ వచ్చింది. అంటే మీ వ్యక్తిని మీరు ట్రస్ట్ చేసి ఒక ఛాన్స్ తీసుకున్న దానికి, ఈ థర్డ్ పర్సన్ ఎంట్రీ వల్ల ఏమైందంటే థింగ్స్ అనేవి కాంప్లికేట్ అయిపోతూ వచ్చాయి. బేసిక్‌గా ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు. కానీ మీ రిలేషన్‌షిప్ మాత్రం ఎఫెక్ట్ అయిందయితే థర్డ్ పర్సన్ వల్లే. సో, దాంతోని మీరేంటంటే కంప్లీట్‌గా ఇంక డిస్టర్బ్ అయిపోయారు. ఆ వ్యక్తి డిస్టర్బ్ అయిపోయారు. ఇంకా ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఈ రిలేషన్‌షిప్ మరింక వర్కౌట్ అవ్వదు. ఆర్ ఇంకా ఈ వ్యక్తి మనకి అయితే కరెక్ట్ కాదు. ఈ వ్యక్తితో మనం ఏంటంటే ఇంకా మాట్లాడడం కానీ, వాళ్ళతో కనెక్షన్ అనేది మెయింటైన్ చేయడం కానీ వేస్ట్. సో అంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే, మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఎవరైనా సరే థర్డ్ పర్సన్ వచ్చిన తర్వాత రిలేషన్‌షిప్‌లో డిస్టర్బెన్స్ అయితే వచ్చేసిందండి. ముందంతా మంచిగానే ఉంది. ఈవెన్ థర్డ్ పర్సన్ ఉన్నప్పటికి గూడా రిలేషన్‌షిప్‌లో స్టార్టింగ్‌లో అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అంతా మంచిగానే ఉంది. అంటే మీ ఇద్దరు వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అవ్వలేదని చెప్పొచ్చు. బట్ స్లోగా మాత్రం ఎందుకో ఇది పెద్దదైపోయింది. సో, మీరు ఒక పాయింట్‌లోనేంటంటే ఈ పర్సన్ విషయంలో ఛాన్స్ తీసుకుందాం అని కూడా చూసారు కానీ,
బట్ ఎందుకో ఇది వర్కౌట్ అవ్వలేదు. సో మొత్తానికి ఏంటంటే అలా కట్ అయిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఇప్పుడు ఈ పర్సన్‌లోనే ఏంటంటే కొన్ని చేంజెస్ వస్తున్నాయి. మీలో కూడా కొన్ని చేంజెస్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఎలాంటి ఒక డిస్టర్బెన్స్ వచ్చి అంటే కొంత టైం అనేది అయిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. సో మొత్తానికి ఏంటంటే ఈ పర్సన్‌లో అయితే కొన్ని చేంజెస్ వస్తున్నాయి. వీళ్ళేంటంటే స్లోగా మీకు పాజిటివ్‌గా అనిపిస్తున్నారు. అండ్ పాస్ట్‌తో కంపేర్ చేస్తే ప్రెజెంట్‌లో కొంచెం డిఫరెంట్‌గా కూడా ఉన్నారు. సో మీకేంటంటే ఎక్కడో గాని వీళ్ళని ట్రస్ట్ చేయాలి. ఇంకొక ఛాన్స్ తీసుకోవాలి అనిపిస్తుంది. కాకపోతే ఈ పాయింట్‌లోనేంటంటే మీకంత ధైర్యం లేదు. మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అనే భయం ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తికి మళ్ళీ ఛాన్స్ ఇచ్చిన తర్వాత మీరు అంటే మళ్ళీ సఫర్ అవ్వాలి. వ్యక్తుల విషయంలోనేంటంటే మీరు ఛాలెంజెస్ ఫేస్ చేయాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరి మధ్యన గ్యాప్ ఎప్పుడైతే వచ్చిందో అది ఎలా ఉంటుందంటే మళ్ళీ ఆ గ్యాప్ ఫిల్ చేయడం అనేది అంత ఈజీ కాదండి. టైమ్‌తో పాటే అది జరిగితే జరగాలి కానీ, ఒకేసారి జరిగిపోయే పరిస్థితి అయితే ఉండదు కదా! కాకపోతే మీరేంటంటే, ఈ వ్యక్తిలో చేంజెస్ మాత్రం చూస్తున్నారు. లైక్ ఏంటంటే, పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి అయితే వీళ్ళు చాలా చేంజ్ అయ్యారు. అండ్ ఈ చేంజ్ అయిన పర్సనాలిటీ మీకేంటంటే అట్రాక్టివ్‌గా అనిపిస్తుంది. వీళ్ళేంటంటే, అంటే ఫైనల్‌గా కొన్ని అర్థం చేసుకుంటున్నారు, కొన్ని తెలుసుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకుంటున్నారు. ఆర్ వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళేంటంటే కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు అనే ఆ ఫీలింగ్ ఏంటంటే మీకు పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది. ఎక్కడో కానీ మీరేంటంటే, ఈ వ్యక్తిని మిస్ చేసుకోకపోతే బావుంటుంది అని అనుకుంటున్నారు. కాకపోతే మీరేంటంటే, ఈ వ్యక్తి విషయంలో ఇప్పటికైతే మెచ్యూర్డ్‌గా థింక్ చేయడానికి కానీ, మెచ్యూర్డ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడానికి కానీ రెడీగా లేరు. అంటే మీకెలా అనిపిస్తుందంటే, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోని ఈ వ్యక్తితో ఛాన్స్ తీసుకుంటే మళ్ళీ అంటే ముందుకు వెళ్ళిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఫేస్ చేయాల్సుంటుందేమో. సో, అంటే కాన్సిక్వెన్సెస్ గురించి పక్కన పెట్టినా, ఈ వ్యక్తి విషయంలో ఒక ఛాన్స్ తీసుకుంటే, మళ్ళీ కూడా అంటే మీరు వాళ్ళ కోసం చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుందేమో. వాళ్ళ విషయంలో మీరే కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలేమో. అది మీకేంటంటే అన్‌కంఫర్టబుల్‌గా, అనీజీగా అనిపిస్తుంది. సో, అందుకే ఈ పాయింట్‌లోనేంటంటే ఈ వ్యక్తి విషయంలో మీరు ఎందుకో కానీ ఆలోచిస్తున్నారు. బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. కంప్లీట్‌గా బ్యాక్ అండ్ ఫోర్త్ కాదు కానీ, అంటే మీకేంటంటే ఒక 80% ఈ వ్యక్తిని ట్రస్ట్ చేసి ఛాన్స్ తీసుకోవాలనిపిస్తుంది. ఒక 20% మాత్రం ఎందుకో ఇంకా అంటే అంత మెచ్యూర్డ్‌గా కానీ ఆర్ ఎందుకో స్టేబుల్‌గా అయితే థింక్ చేయలేకపోతున్నారు. ఒకప్పుడులాగా అంటే అలాంటి ఒక ఎఫెక్షన్ కానీ, ఆ కేరింగ్ కానీ, లవ్ అయితే లవ్ కానీ ఇవ్వలేరేమో. మేబీ అంటే అలా ఉండలేరేమో అనే ఫీలింగ్ కూడా వస్తుంది. మేబీ అలా ఇవ్వాలంటే దానికి మీరేంటంటే మీ 100% ఇవ్వాల్సుంటుంది. మీ బెస్ట్ ఇస్తే తప్ప అలాంటివి వర్కౌట్ అవ్వేమో అనిపిస్తుంది. బట్ మీరేంటంటే ఈ పాయింట్‌లో మీ బెస్ట్ ఇవ్వడం అనేది వర్తియా కాదా అనేది క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నారు. అండ్ వర్తి అనేది పక్కన పెట్టినా 100% మీ వైపు నుంచి ఇవ్వలేరేమో అనే మీరైతే ఫీల్ అవుతున్నారండి. అది మీకు కష్టమేమో అని అనిపిస్తుంది. సో, దీనివల్ల ఏంటంటే మీరు స్టక్ అయిపోతున్నారు. ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు కానీ స్టిల్ ఎందుకో గాని ఎక్కడో పాజ్ అవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ ఒకటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తిని మీరు ట్రస్ట్ చేయాలి అనుకుంటే ట్రస్ట్ చేయొచ్చు. ఈ వ్యక్తికి మీరు సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. ఈసారి వీళ్ళు మోసం చేయడం లాంటివైతే ఏమి ఉండవులెండి. గతంలో ఏదో అలా జరిగింది కానీ బట్ ఒరిజినల్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఆ టైప్ కాదు. కాకపోతే పరిస్థితులేంటంటే మనుషుల్ని మారుస్తుంటాయి. లేకపోతే మనుషులేంటంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో డెఫినెట్‌గా ఈ వ్యక్తినైతే మీరు ట్రస్ట్ చేయొచ్చు. ఇంకొక ఛాన్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ ఇంకొకటి వాళ్ళకి కంప్లీట్‌గా మీరు ఒకేసారి ఛాన్స్ ఇచ్చేయాల్సిన అవసరం లేదు. కొంతకాలం వాళ్ళతో ట్రావెల్ అవ్వడం కానీ, కొంతకాలం వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటో అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మీకు నమ్మకం వచ్చిన తర్వాత వాళ్ళేంటంటే డెఫినెట్‌గా మీ విషయంలో సిన్సియర్‌గా ఉంటున్నారు అనుకున్న తర్వాతే మీరేంటంటే వాళ్ళని కంప్లీట్‌గా ట్రస్ట్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదండి. ఈ వ్యక్తి విషయంలో మీరు స్లోగా ముందుకు వెళ్ళినా సరిపోతుంది. ఎందుకంటే ఈ వ్యక్తి రాంగ్ పర్సన్ కాదండి. ఎందుకంటే ఈ పర్సన్ అయితే రాంగ్ పర్సన్ కాదండి. వీళ్ళేంటంటే ఫస్ట్ నుంచి కూడా కరెక్ట్ గానే ఉన్నారు కానీ మరి కొన్ని సిట్యుయేషన్స్ వల్ల వాళ్ళేంటంటే ఎఫెక్ట్ అయ్యారు. మీరు ఎఫెక్ట్ అయ్యారు. మొత్తానికి గ్యాప్ అయితే వచ్చేసింది. బట్ దాన్ని మీరేంటంటే ఒక నెగెటివ్ వేలో తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అది జరగాల్సింది జరిగింది. బట్ ఇప్పుడు మీరు వీళ్ళ విషయంలో పాజిటివ్‌గా ఫీల్ అవుతున్నారు చూడండి. అది కూడా రియలే. సో, దాన్ని మీరు ట్రస్ట్ చేసుకుంటూ అయితే ముందుకు వెళ్ళొచ్చు. వెళ్ళినా సరే ఏం కాదు. అయితే ఇక్కడ మీరు స్లోగా ముందుకు వెళ్ళొచ్చండి. కానీ ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా సఫర్ అయ్యారు. వాళ్ళు చాలా సఫర్ అయ్యారు కాబట్టి, ఈ వ్యక్తి విషయంలో మీరు సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్‌గా యూనివర్స్ ఏంటంటే మీకు సపోర్ట్ చేస్తుంది. ఈ విషయంలో మాత్రం మీ విషెస్ అయితే ఫుల్‌ఫిల్ అవుతాయనే చెప్పాలి. సో, మీరు అంటే ఇక్కడ
హ్యాపీగా అయితే ఈ వ్యక్తి విషయంలోని ఛాన్స్ తీసేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఈవెన్ వాళ్ళు కూడా ఏంటంటే వన్స్ ఈ రిలేషన్‌షిప్‌లోని మీరొక ఛాన్స్ తీసుకున్న తర్వాత మీరేంటంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏంటంటే ఒక చాయిస్ అయితే చేసుకుంటారు. ఈసారి చేసుకునే చాయిస్ ఏంటంటే వర్తీగానే ఉంటుంది. సో, ప్రాబ్లమ్ ఏం లేదండి. ఏమైనా సరే ఇది లవ్ రీడింగ్ లాగా చూస్తున్న వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తాను. మీ ఇద్దరి మధ్యలోని ఈ కనెక్షన్ అనేదైతే బ్రేక్ అవ్వడం కష్టం అండి. ఇదేంటంటే బ్రేక్ అవ్వదు కూడా. ఈ రిలేషన్‌షిప్‌లోని మీ ఇద్దరు ఏంటంటే డెస్టిన్డ్ అన్నమాట. సో, ఖచ్చితంగా డెస్టిన్డ్ అవ్వడం వల్ల ఈ రిలేషన్‌షిప్‌లో మేబీ కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసినా ఆర్ కొంత సఫర్ అయినా స్టిల్ మళ్ళీ మళ్ళీ కూడా రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసుకుంటూనే ఉంటారు. సో, మీరేంటంటే ఇక్కడ ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే నాకేం కనిపించట్లేదు. అసలు ఇంకా చూద్దాం మరి ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది ఏంటి అని. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలోనేంటంటే, మీరు చాలా ఫోకస్డ్‌గా ఉండడానికే ట్రై చేశారు. ఎందుకంటే, మీరు ఫస్ట్ నుంచి కూడా అంటే కరెక్టా? కాదా? అనే ఒక ఆలోచన నుంచి క్లారిటీ తెచ్చుకున్నారు కాబట్టి, వీళ్ళ విషయంలోనేంటంటే, కొన్ని మీకు నచ్చినా, నచ్చకపోయినా సరే, కొంతవరకు ఎండ్యూర్ చేసుకొని ట్రై చేసినట్టే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే, ఇప్పుడు మనకొక వ్యక్తి కంప్లీట్‌గా నచ్చారనుకోండి, ఆర్ మనం ఏంటంటే, వాళ్ళని హార్ట్‌ఫుల్‌గా యాక్సెప్ట్ చేస్తే వాళ్ళని మనం హార్ట్‌ఫుల్‌గా ట్రస్ట్ చేయగలుగుతాం. అండ్ వాళ్ళలోని ప్రతి విషయం కూడా మనకి ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. బేసిక్‌గా ఒక వ్యక్తికి మనం కనెక్ట్ అయినప్పుడు, వాళ్ళతో మనకు వైబ్స్ మ్యాచ్ అవుతున్నప్పుడు ఏంటంటే, వాళ్ళలో నెగటివిటీ కంటే కూడా ఆ పాజిటివిటీ ఎక్కువ వెతుకుతామండి. వాళ్ళనేంటంటే మనం పాజిటివ్‌గా చూడడానికి ఎక్కువ ట్రై చేస్తాం. బట్ మీ విషయంలోనేంటంటే, అంత మీరేంటంటే ప్యూర్‌గా ఏం కనెక్ట్ అయిపోలేదు. దానివల్ల ఏమైంది అంటే, ఈ వ్యక్తి విషయంలో మీరు నెగెటివ్‌ని వెతికారు, పాజిటివ్‌ని వెతికారు. సో, దానివల్ల కొంత డిస్టర్బెన్సెస్ అనేవి రావడానికి అది కూడా ఒక రీజన్ అయిందనే చెప్పాలి. ఇక్కడ కంప్లీట్‌గా ఒక థర్డ్ పర్సన్ వచ్చారు. మొత్తం బ్రేక్ అయిపోయింది అని నేను మాట్లాడను కానీ, మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో హోల్ హార్టెడ్‌గా కానీ వాళ్ళతో ఉండుంటే ఖచ్చితంగా మీరేంటంటే అంటే ఈ సిట్యుయేషన్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేసేవారు. కాకపోతే మీరు కూడా 2 మైండ్స్‌తో కొన్ని విషయాల్లో ఆలోచించడం వల్ల ఇలాంటి సిట్యుయేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు కూడా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో మీరొక ఛాన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం వాళ్ళ విషయంలో ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా జస్ట్ మీరేంటంటే న్యూట్రల్‌గా ముందుకు వెళ్తుంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు పాజిటివ్‌గా ఉండగలరు. మళ్ళీ ఏవో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని మళ్ళీ ఈ వ్యక్తి అంటే ఇలానే ఉండాలి, ఇలానే చెయ్యాలి అనుకోని వెళ్తే మాత్రం ఈ వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే మీకు అనిపిస్తది. బట్ ఈ వ్యక్తి ఏంటంటే వచ్చే రోజుల్లో మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే లేదు. చాలా రేర్ కేసెస్‌లో అలాంటివి జరిగితే జరగాలి. బట్ జనరల్‌గా అయితే మాత్రం అది జరిగే ఛాన్సెస్ తక్కువున్నాయి. సో, బేసిక్‌గా మీ పర్సెప్షన్ ఇక్కడ చేంజ్ అయితే, మీరిక్కడ థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే, ఆ వ్యక్తి మీకు నెగెటివ్‌గా అనిపించరు. ఆర్ రాంగ్‌గా అనిపించరు. సో, ఇది పార్ట్‌లీ మీ చేతుల్లో కూడా ఉందండి. ఎందుకంటే, ఇక్కడ ఆ వ్యక్తి మీకు పాజిటివ్‌గా ఇప్పుడు అనిపిస్తున్నారు. సో, వాళ్ళలో మీరు చేంజెస్ అనేవి ఫీల్ అవుతున్నారు. అది ఓకే. బట్ ఈ పాజిటివ్ చేంజెస్ ఏంటంటే, మళ్ళీ మీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని పెంచేసి, మళ్ళీ మీరు కొంచెం అన్‌రియలిస్టిక్‌గా థింక్ చేసి, ఈ రిలేషన్‌షిప్ అనేది ఈ విధంగానే వర్కౌట్ చేయాలి అనుకోని ముందుకు వెళ్ళినప్పుడు, మళ్ళీ డిస్టర్బెన్స్ రావచ్చు. మళ్ళీ కొన్ని డిఫరెన్సెస్ రావచ్చు. అప్పుడు మీకేమనిపిస్తదంటే, ఈ వ్యక్తి మనల్ని మళ్ళీ చీట్ చేస్తున్నారు. మనం ఏంటంటే మళ్ళీ వీళ్ళని ఎక్కువ ట్రస్ట్ చేయడమే ఇదంతా జరుగుతుంది అని మీరు ఫీల్ అవుతారు గానీ, ఆ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేయడం కాదండి. మీ అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో, అందుకే ఈ వ్యక్తి విషయంలో ఛాన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మోస్ట్‌లీ న్యూట్రల్‌గా ఉండడానికి ట్రై చేయండి. న్యూట్రల్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయండి. ఆ వ్యక్తి మీద ప్రెషర్ పెట్టొద్దు. మీరు కూడా ఆ ప్రెషర్ తీసేసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి సిట్యుయేషన్ అంటే మీరు స్లోగా మూవ్ అవుతున్నప్పుడు ఈ వ్యక్తిని కొంత అబ్జర్వ్ చేస్తూ దాని ప్రకారం మీరు అంటే వాళ్ళ విషయంలో ఒక డెసిషన్ తీసుకుంటే మాత్రం ఈ రిలేషన్‌షిప్ లాంగ్ రన్‌లో బావుంటుందండి. ఇక్కడ థింగ్స్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయని చెప్పొచ్చు. లేకపోతే ఏంటంటే మళ్ళీ మళ్ళీ మీరే డిసప్పాయింట్ అవుతారు. ఆ డిసప్పాయింట్‌మెంట్ ఎవరి వల్ల అంటే మీ వల్లే. సో, అది మాత్రం మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పింక్ అండ్ గ్రీన్ కలర్ లాలీపాప్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తిని మీరిప్పుడు నమ్మితే వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ మోసం చేస్తారా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారు. మీ విషయంలోనేంటంటే వాళ్ళు మంచిగా ఉంటున్నారు అనే ఫీలింగయితే మీకు క్రియేట్ అయిందండి. మేబీ మీరేంటంటే, ఎవరి దగ్గర నుంచి కూడా గ్రాబ్ చేయనంత అటెన్షను ఈ వ్యక్తి నుంచి గ్రాబ్ చేశారనే చెప్పాలి. ఎందుకంటే, ఇక్కడ మీరేంటంటే జనరల్‌గా వ్యక్తుల విషయంలో మంచిగానే ఉంటారు. వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు. కానీ మిమ్మల్ని గుర్తించే వాళ్ళు, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు మాత్రం చాలా తక్కువ. ఈ విషయంలో మాత్రం ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారని చెప్పొచ్చు. సో, దానివల్ల మీరేంటంటే వాళ్ళకి చాలా నేచురల్‌గా కనెక్ట్ అయ్యి ఉంటారు. ఈ రీడింగ్ ఏంటంటే ఎవరైనా చూడొచ్చు. ఏ బేసిస్‌లోనైనా చూడొచ్చు. ఒక లవ్ రీడింగ్ లాగా అయితే నేనేం చేయట్లేదు. మీకు రెజొనేట్ అయిన వరకు అయితే మీరు తీసేసుకోవచ్చు. సో, అలా చూసుకున్నట్టయితే ఈ వ్యక్తి దగ్గర నుంచి మీకు దొరకాల్సిన అటెన్షన్ అయితే దొరికిందండి. అంటే మీరు ఏదైతే పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో మిస్ అయ్యారో ఆర్ మీకు ఏదైతే అంటే సాటిస్ఫాక్షన్ లేకుండా ఉందో అది ఈ వ్యక్తి దగ్గర నుంచి దొరికింది. సో, దానివల్ల మీరేంటంటే చాలా హ్యాపీ అయ్యారండి. చాలా అంటే ఫ్రీ అయిపోయారని కూడా చెప్పొచ్చు. ఈ వ్యక్తి వచ్చిన తర్వాత ఎందుకో కానీ మీ లైఫ్ చేంజ్ అయిపోయిన ఫీలింగ్ అయితే మీకొచ్చింది. బట్ సడెన్‌గా మీ ఇద్దరి మధ్యలో అలానే డిఫరెన్సెస్ కూడా వచ్చాయి. సో, ఇంకా అంటే ఫ్రీక్వెంట్‌గా ఫైట్ చేసుకోవడం, ఆర్గ్యూ చేసుకోవడం లాంటివి జరిగాయి. ఇవన్నిటికి రీజన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు. ఇక్కడ థర్డ్ పర్సన్ సిట్యుయేషన్ ఉంది. బట్ థర్డ్ పర్సన్ అనే దానికంటే కూడా మల్టిపుల్ పర్సన్స్ ఇన్వాల్వ్‌మెంట్ కనిపిస్తుందండి. అండ్ మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ థర్డ్ పర్సన్ సిట్యుయేషన్ కానీ లేకపోతే ఐ మీన్ ఇక్కడ వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వకపోయినా స్టిల్ మీ ఇద్దరి మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఎక్కడో కానీ సమ్ ఇగో ప్రాబ్లమ్ కానీ, సమ్ ఇష్యూస్ అయితే వచ్చాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళని మీరు ట్రస్ట్ చేయడం మానేశారు. మిమ్మల్ని వాళ్ళు ట్రస్ట్ చేయడం మానేశారు. ఇది కూడా మ్యూచువల్ మిస్‌అండర్‌స్టాండింగేననమాట. మొత్తానికి ఏంటంటే ఇంకా ఎలా అయిపోయిందంటే ఒకలా ఉంటుంది అనుకున్న రిలేషన్‌షిప్ కాస్త ఇంకొకలా మారిపోయింది. సో, మీరు కూడా అనుకోలేదు. ఎందుకంటే ఈ వ్యక్తే మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారని మీరు ఫీల్ అయ్యారు. అలాంటి వ్యక్తి అంటే ఇలా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం, మీరు చెప్పింది వినడానికి ఛాన్స్ ఇవ్వకపోవడం, ఆర్ వాళ్ళు చెప్పింది మీరు అర్థం చేసుకోలేకపోవడం ఇలా జరిగేసరికి మీరు కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. బట్ ఏది ఏమైనా సరే ఇప్పుడు కూడా ఈ వ్యక్తి విషయంలో మీరు ఆలోచిస్తున్నారండి. అంటే మీరేమైనా తప్పు చేశారా? మీరేమైనా కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేదా? లేకపోతే ఆ వ్యక్తే తప్పు చేశారా? అసలు ఎక్కడ ఇదంతా స్టార్ట్ అయింది? ఎందుకు అంటే ఇంత పెద్దదయిపోయింది అని రకరకాలుగా అయితే ఆలోచిస్తున్నారు. ఇంకా ఇప్పటికైతే పెద్దగా క్లారిటీ వచ్చినట్టుగా నాకేం అనిపించట్లేదు. బట్ ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు మీకు కూడా ఎలా అనిపిస్తుందంటే బర్డెన్‌లా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అనుకోలేదండి. ఇంతవరకు వస్తుందని. కాకపోతే ఒకటి మాత్రం నిజం. ఇప్పటికైతే మాత్రం మీరు చేస్తుందైతే కరెక్ట్. మీరు ఇలా ఉండడమే కరెక్ట్ అని మాత్రం మీరు అనుకుంటున్నారు. బట్ స్టిల్ ఆలోచనలైతే ఉన్నాయి. ఎక్కడో ఆలోచించాల్సిన అవసరం ఉంది అనే ఫీలింగ్‌తోని మీరేంటంటే అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తున్నారు. అయితే ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు ఇప్పటికైతే ఛాన్స్ తీసుకోవడానికి రెడీగా లేరు. వీళ్ళని ట్రస్ట్ చేయడం వల్ల అంటే మళ్ళీ సఫర్ అవుతారేమో అనే ఫీలింగ్ మీకు ఎక్కువగా ఉంది. అలా అని చెప్పి ఈ వ్యక్తిని కట్ చేసుకోవడానికి కూడా రెడీగా లేరు. ఎందుకంటే ఈ వ్యక్తి మీకు బాగా కనెక్ట్ అయ్యారు. సో, దానివల్ల మీరేంటంటే ఈ వ్యక్తిని కట్ చేసుకోవాలి అనుకోవట్లేదు. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్ ఐ మీన్ ఈ వ్యక్తితో కనెక్షన్‌ని కూడా కంటిన్యూ చేయడానికి కూడా మొత్తానికి రెడీగా లేరు. ఎందుకంటే మీకిక్కడ ఒక క్లారిటీ రావట్లేదండి. మీకు ప్రాపర్‌గా ఆన్సర్ దొరకట్లేదు. ఇక్కడ మీకు అలాంటి ఆన్సర్ దొరికితే ఏదో స్టెప్ వేయొచ్చు అన్నట్టుగా చూస్తున్నారు. సో, ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు. చాలా చేంజెస్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఫీల్ అవుతున్నారు. కానీ ఈ వ్యక్తి విషయంలో ఎలా ప్లాన్ చేయాలి? ఏం చేయాలి? అనేది మాత్రం మీరేంటంటే ఒక క్లారిటీ అయితే తెచ్చుకోవట్లేదు. నాకు తెలిసినంత వరకు వచ్చే రోజుల్లో ఇక్కడ ఏమవుతుంది అంటే, ఈ వ్యక్తికి మీరు అంటే ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. వాళ్ళని మీరు ఇమ్మీడియేట్‌గా ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరేదో బలవంతం చేసుకొని అంటే వాళ్ళని ట్రస్ట్ చేయడానికి ట్రై చేసినా సరే, వాళ్ళు చేసే పనులు మళ్ళీ మీకు నచ్చక వీళ్ళు మళ్ళీ మోసం చేస్తున్నారన్నట్టే అనిపించొచ్చు. దానికి రీజన్ ఆ పర్సన్ మిమ్మల్ని మోసం ఏం చెయ్యరండి. కాకపోతే ఆ పర్సన్ మరికొంచెం అంటే చైల్డిష్‌గా బిహేవ్ చేయడం కానీ, మళ్ళీ కొంత ఇమ్మెచ్యూర్‌గా ఉండడం కానీ ఇలాంటివి జరుగుతాయి. దానివల్ల మీకేమనిపిస్తదంటే, ఈ వ్యక్తి అసలు మనకు కరెక్టే కాదు. ఈ వ్యక్తిని అనవసరంగా మనం ట్రస్ట్ చేస్తున్నాం. వీళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చేసాం అనుకుంటారు. కాకపోతే ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీకు పేషెన్స్ ఉండాలండి. అండ్ ఈ వ్యక్తి కావాలి అనే ఇంటెన్షన్ ఉండాలి. పర్టిక్యులర్‌గా ఇది ఏ రిలేషన్‌షిప్ అయినప్పటికీ కూడా ఇక్కడ నేనొకటి క్లారిటీ ఇస్తాను చూడండి. ఈ వ్యక్తితో అసలు మాట్లాడకూడదు. ఈ వ్యక్తికి అసలు దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే వీళ్ళ వల్ల మనం ఎఫెక్ట్ అయ్యాం కాబట్టి మళ్ళీ మళ్ళీ ఎందుకు మనకి అనుకున్న వాళ్ళేంటంటే అసలు ఈ వ్యక్తి గురించి మరి ఆలోచించొద్దండి. మీ లైఫ్ మీరు చూసుకోండి. లేదు ఈ వ్యక్తి విషయంలోని మనం ఏంటంటే బాగా కనెక్ట్ అయ్యాం. పాస్ట్‌లో వాళ్ళు అలా లేరు. మంచిగానే ఉన్నారు.
బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని జరిగాయి. సో అలా జరిగిన వాటిని పట్టుకొని రిలేషన్షిప్ ని బ్రేక్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్, ఆర్ వ్యక్తుల్ని దూరం పెట్టడం ఎంతవరకు కరెక్ట్. సో వాళ్ళు మరి ఫస్ట్ లో అలా లేరు కదా, ఇంకొక ఛాన్స్ తీసుకుందాం, వీళ్ళ విషయంలో ఏంటంటే మళ్ళీ ట్రస్ట్ చేయడానికి చూద్దాం అని ఇలా కాన్ఫిడెంట్ గా ఉంటేనే వీళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, వీళ్ళని ట్రస్ట్ చేయండి. అప్పుడు అంటే మీకు ఇది కొంచెం స్టార్టింగ్ లో అర్థం కాకపోయినా అండ్ స్టార్టింగ్ లో కొంచెం అంటే ఇబ్బంది పడినా డెఫినెట్ గా వీళ్ళకి మీరు ఛాన్స్ ఇవ్వడం అనేది వర్తా కాదైతే అర్థమవుతుంది. బట్ ఈ వ్యక్తి ఏంటంటే వచ్చే రోజుల్లో మిమ్మల్ని మోసం చేసి ఇబ్బంది పెట్టేలాగా నాకు అనిపించట్లేదు. కాకపోతే కొంచెం చైల్డిష్ గా బిహేవ్ చేయడం కానీ, కొంచెం అంటే వాళ్ళ వైపు నుంచి ఇబ్బందులైతే ఉంటాయి. అది కూడా వాళ్ళేంటంటే ఇంటెన్షనల్ గా ఏది చేయరండి. వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళేంటంటే అలా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు. అది రాంగ్ అయితే కాదు. అంటే వాళ్ళు రాంగ్ పర్సన్ అయితే కాదు. సో మీరేంటంటే వీళ్ళ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి, ఏదో అంటే మాత్రం అదైతే కాదు కాబట్టి, ఛాన్స్ తీసుకుంటారా లేదా అనేది మాత్రం మీ ఇష్టమే. ఎందుకు నేను ఈ మాట ఇంతలా చెప్తున్నానంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి సెకండ్ ఛాన్స్ డిజర్వ్ చేస్తారండి. వాళ్ళకి మీరు ఛాన్స్ ఇవ్వచ్చు. కాకపోతే ముందు మిమ్మల్ని మీరేంటంటే కరెక్ట్‌గా సెట్ చేసుకోవాల్సుంటుంది. మీరు ఆలోచిస్తున్నారు కదా, ఇక్కడ ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఏం జరిగింది అని. అదే కరెక్ట్. కాకపోతే అలా మీరు ఆలోచించిన తర్వాత కూడా వీళ్ళకి ఛాన్స్ ఇద్దాం అనుకోని మీరు ఫర్మ్‌గా డిసైడ్ అయిన తర్వాతే ఈ వ్యక్తి విషయంలోని ఒక ఛాన్స్ తీసుకొని ట్రస్ట్ చేసి వీళ్ళతో మూవ్ అవ్వడానికి ట్రై చేయండి. బట్ ఇక్కడేంటంటే లేదు లేదు వీళ్ళ గురించి మనకు తెలుసు, మరి ఇంక మన వల్ల కాదు అనుకుంటే మాత్రం ఎవరు చెప్పినా ఇక్కడ ఏం జరిగినా సరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వొద్దు. ఎందుకంటే అలా మీరు ఛాన్స్ ఇచ్చినా ఏమవుతుందంటే, వాళ్ళైతే కావాలని ఏం చెయ్యరు. ఆర్ వాళ్ళేంటంటే మిమ్మల్ని మోసం చెయ్యాలని కూడా చెయ్యరు. కాకపోతే మీకు వాళ్ళ యాక్టివిటీస్ కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ నచ్చకపోవచ్చు. ఇప్పుడు మనకొకటి ఇష్టం ఉండి మనం చేస్తే, అందులో కష్టం ఉన్నా ఆర్ అందులో ఏదైనా మనం ఫేస్ చేస్తామన్నా సరే, మనం ఇష్టపడ్డాం కాబట్టి దాని కోసం 100% స్టాండ్ తీసుకుంటాం. బట్ ఇష్టం ఉండి లేక, ఏదో క్లారిటీ లేకుండా ఉన్నప్పుడేంటంటే మన మైండ్ ఎప్పుడూ కూడా నెగెటివ్ గానే ఆలోచిస్తుంటది. దానివల్ల ఏమవుతుందంటే, మనం పాజిటివ్‌గా చూడాలి, పాజిటివ్‌గా కనెక్ట్ అవ్వాలనుకున్నా అవ్వలేం. నెగెటివ్ గానే ప్రతిదీ చూస్తూ ఉంటాం. సో, అలాంటి సిట్యుయేషన్ రావడం వల్ల మీరు ఇక్కడ సఫర్ అవుతారు, ఆ పర్సను సఫర్ అవుతారు. సో, ఇవన్నీ అయితే ఇక్కడ అవసరం లేదు. సో, అందుకే మీరేంటంటే కంప్లీట్‌గా డిసైడ్ అయిన తర్వాతే ఏదైనా చేయడానికి చూడండి. అది ఇక్కడ మీరు చేయాల్సింది. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది ఏంటి అని. సో, నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి మీరు ఏంటంటే చాలా సార్లు ఫైట్ చేసుకున్నారు. చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయండి. సో, ఇలా జరిగిన తర్వాత ఏమైందంటే, మీరు సైలెంట్ అయిపోయారు, వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అంటే మరి ఇవన్నీ జరుగుతాయని మీరు అనుకోలేదు. బట్ జరిగిపోయాయి. జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మీరేంటంటే, ఎక్కడో గాని ఈ వ్యక్తి విషయంలో న్యూ బిగినింగ్స్ జరిగితే బావుంటుందనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ కొన్ని చేంజెస్ అనేవి రావాలండి. ఆ చేంజెస్ ఏంటంటే మీలో రావాలి, ఆ వ్యక్తిలో కూడా రావాలి. కాకపోతే ఇక్కడ గైడెన్స్ మీకు కాబట్టి యూనివర్స్ ఏంటంటే ముందు మీలో రావాల్సిన చేంజెస్ కొన్ని వస్తే బావుంటుంది అని సూచిస్తుంది. దానికి రీజన్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో ఒక డెసిషన్ అనేది కరెక్ట్‌గా తీసుకున్న తర్వాతే ఆ వ్యక్తి నుంచి మీరేదైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ మీకొక క్లారిటీ లేదు, ఆ వ్యక్తి నుంచి మీకేదో క్లారిటీ వస్తే దాని ప్రకారం మీరు డిసైడ్ అవుతారు అంటే యూనివర్స్ ఏంటంటే అలాంటి ఛాన్స్ ఇక్కడ మీకివ్వదు. సో, మీరే ఫస్ట్ ఈ వ్యక్తి విషయంలో ఒక క్లారిటీ తెచ్చుకొని దాని ప్రకారం మీరు ఉంటే, ఆ వ్యక్తి కూడా దాని ప్రకారం వాళ్ళు చేంజ్ అవుతారు. చేంజ్ అయిన దాని ప్రకారమే సిట్యుయేషన్స్ ఇంకా ముందుకు వెళ్తుంటాయి. బట్ ఏది ఏమైనా సరే మీరు అంటే ఈ వ్యక్తి విషయంలో కరెక్ట్ చేసుకోవడానికి కూడా మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా అయితే ఉన్నారు కానీ, ఎందుకో యాక్షన్ తీసుకున్న దగ్గర అది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో, ఈ రోజు నుంచి కూడా కొంచెం ట్రై చేయండి. అంటే ఒకటి మాత్రం నిజం, ఈ వ్యక్తితో ఉండాలి అంటే ఈ వ్యక్తికి ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే డౌట్‌గా మాత్రం చెయ్యొద్దు. 100% కాన్ఫిడెంట్‌గా ఉన్న తర్వాతే చేయండి. మీకే డౌట్ ఉండి మీరే ఆ క్లారిటీ మెయింటైన్ చేయలేకపోతే దానివల్ల అంటే మీరు సఫర్ అవుతారు, వాళ్ళు సఫర్ అవుతారు. సో, మీరు వన్స్ నేను చేస్తాను, నాకు అంటే ఏం జరిగినా సరే నేను ఇక్కడ రిస్క్ అయితే తీసుకుంటాను. ఆర్ నాకిక్కడేంటంటే క్లారిటీ ఉంది అన్నట్టుగా ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఛాన్స్ వర్తీ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సిట్యుయేషన్స్ వచ్చే రోజుల్లో గూడా అంత ఈజీగా ఏమి ఉండవండి. ఆర్ అనుకున్నంత ఈజీగా వర్కౌట్ ఏం అయిపోదు. సో, దానివల్ల ఏంటంటే ఇక్కడ మీకు అంటే అలాంటి ఒక డిటర్మినేషన్ ఉండాలి. ఉంటే తప్ప ఇది వర్కౌట్ అవ్వదు. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ రీడింగ్ ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. జస్ట్ మీ ఎండ్ నుంచి
మీరు ఏం చేయాలి అనేది క్లారిటీ తెచ్చుకోవడమే. ఇంకా ఆ వ్యక్తి విషయంలో ఏంటంటే ట్రస్ట్ చేయొచ్చా లేదంటే ట్రస్ట్ చేయొచ్చు. బట్ ట్రస్ట్ చేసినా సరే ఇక్కడ స్లోగా మీరు ముందుకు వెళ్తే మీకు కూడా ఏంటంటే ఈజీగా ఉంటుంది. ఏదో వాళ్ళు గతంలో ఉన్నట్టుగా ఉంటారు. అటెన్షన్ మళ్ళీ దొరుకుతుంది. గతంలో చేసినట్టుగా చేస్తే చాలు అనుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు. గతానికి ఇప్పటికైతే అసలు సంబంధం లేదండి. ఇప్పుడు మీరు ఆ వ్యక్తిని యాక్సెప్ట్ చేయాలి అన్నా ఈ ప్రెజెంట్ బేసిస్‌లోనే చేయాల్సుంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.